జనసేన తెలంగాణలో యాక్టివిటీ లేదు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసింది కానీ డిపాజిట్లు కూడా సాధించలేదు. అయిపోయింది. అయితే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం హడావిడేమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఏ ప్రచారము చేయలేదు. కానీ జనసేన పేరు చెప్పి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పి 53 మంది విజయం సాధించారు. ఏదైతే తాజాగా కొండగట్టుకు సంబంధించినటువంటి వెళ్ళినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా కలవటం, వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియచేయటం, మనం ఆంధ్రాలో సాధించినటువంటి విధంగానే ఇక్కడ సాధించగలిగిన తెలంగాణలో కూడా మనం నిలబెట్టుకున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. అది నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ నేల నాకు పోరాట శక్తిని ఇచ్చింది. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నానంటే తెలంగాణ అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తే కారణం. రజాకారుల మీద వాళ్ళు చేసి సుదీర్ఘ పోరాటం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. సమయం ఇవ్వగలిగితే రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవచ్చు. 53 మంది విజయం సాధించారు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది. మీ అందరికీ ఆ కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆశీస్సులు ఉండాలి. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలన్నటువంటి సూచన చేశారు.